అవగాహన ఉన్న గతంలో ఆడిన పిచ్చులపై సీనియర్ బ్యాటర్లు చెలరేగిపోవడం అలవాటుగా మారింది. కానీ కొత్త పిచ్చులపై మాత్రం అది అలా జరగటం లేదు. నూతనంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జట్లు మాత్రం తమ సత్తా కంప్లీట్గా చూపిస్తున్నాయి. ప్రతి గ్రూపులో కూడా ఒక బడా జట్టును సూపర్ 8కు చేరకుండానే ఇంటికి పంపే పరిస్థితి అయితే నెలకొంది. గణాంకాల్లో కూడా నూతన జట్లే ఆటగాళ్లే పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టు ఆటగాళ్లు చాలా విభాగాల్లో టాప్ 5లో లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఈ టోర్నీ ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందనేది మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రూపుల వారీగా ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ముందుగా చూద్దాం. గ్రూప్ ఏలో పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయింది. అది సూపర్ 8కి చేరాలంటే ఇప్పుడు ఫ్లోరిడాలో జరగనున్న USA, ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఇక పాకిస్తాన్ 2009లో T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రూప్లో అమెరికా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత గ్రూప్ బి గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ పరిస్థితి కూడా ఓ పట్టాన తేలేట్లు లేదు. తర్వాత మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిపోయి నమీబియాపై ఇంగ్లాండ్ గెలిస్తే అవకాశం ఉంటుంది. గతంలో 2 సార్లు పొట్టి కప్ అందుకున్న ఈ జట్టు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఈ గ్రూపులో చిన్న జట్టు అయిన స్కాట్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. ఇక తర్వాత గ్రూప్ సి గురించి మాట్లాడుకుంటే ఆసియా పసికోన ఆఫ్ఘనిస్తాన్ అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్లేస్లో వెస్టిండీస్ కూడా ఉంది. ఈ గ్రూపులో న్యూజిలాండ్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుంటుంది. దీనికంటే ఉగాండా జట్టు అలాగే పపువా న్యూగినియా జట్లు మెరుగైన స్థితిలో కొనసాగుతున్నాయి. ఇక గ్రూప్ డి గురించి మాట్లాడుకుంటే దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత బంగ్లాదేశ్ నిలిచింది. 3 మ్యాచ్ల్లో 1 పాయింట్తో శ్రీలంక అట్టడుగు స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్, నేపాల్ దీనికంటే మెరుగైన స్థితిలో అయితే ఉన్నాయి. శ్రీలంక కూడా గతంలో ఓసారి T20 ప్రపంచ కప్ను గెలిచిన జట్టే. కానీ ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా ఉందని చెప్పాలి. ఇక వ్యక్తిగత గణాంకాల్లో అయితే మాత్రం పసికోనలైన ఆఫ్ఘనిస్తాన్, అమెరికా జట్టులదే ఆటగాళ్లదే హవా కనిపిస్తుంది. గత వన్డే ప్రపంచ కప్లో వ్యక్తిగత గణాంకాల్లో టీమిండియా క్రీడాకారుల హవా స్పష్టంగా కనిపించింది. కానీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు అటువంటిది ఏమీ లేకపోవడం గమనార్హమనే చెప్పుకోవాలి. అత్యధిక పరుగుల్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన గుర్బాజ్ 167 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. టాప్ 5లో భారత ఆటగాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇక అత్యధిక వికెట్ల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఫరూకీ 12 వికెట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక హర్షదీప్ సింగ్ 7 వికెట్లతో మాత్రమే జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఇక ఒక్క మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అమెరికా ఆటగాడైన ఆరోన్ జోన్స్ 94 పరుగులు చేశాడు. అది కూడా కేవలం 40 బంతుల్లో మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఈ లిస్టులో భారత ఆటగాళ్లు టాప్ 5లో ఒక్కరు కూడా లేరు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 3 ఆటగాళ్లు టాప్ 5లో ఉన్నారు. ఇక ఒక్క మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఫరూకీ 9 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో హర్షదీప్ సింగ్ 4వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ సగటు ఫరూకీదే ఉంది. ఇక హర్షదీప్ సింగ్ అయితే 4 వికెట్లు తీశాడు, 9 పరుగులు ఇచ్చి. ఇతను 4వ స్థానంలో ఉన్నాడు. ఇక టాప్ అర్ధ శతకాల్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన గుర్బాజ్ 2 హాఫ్ సెంచరీలతో తొలి స్థానం దక్కించుకున్నాడు. మరో 12 మంది ఆటగాళ్లతో కలిసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సంయుక్తంగా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక పొదుపైన బౌలర్ జాబితాలో టాప్ 5లో 3 ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లే ఉండటం విశేషమని చెప్పుకోవాలి. దీనిలో నవీన్ ఉలక్ 2.29 ఎకానమీతో తొలి స్థానంలో నిలవడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇక అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్లలో అమెరికాకు చెందిన ఆరోన్ జోన్స్ 13 సిక్స్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆ తర్వాత స్థానంలో గుర్బాజ్ 10 సిక్స్లతో నిలిచాడు. ఇక 4ల జాబితాలో తొలి స్థానం కెనడా ఆటగాడైన ఆరోన్ జోన్స్ 12 4లతో కొనసాగుతున్నాడు. లీగ్ దశలో గాను టాప్ 5లో ఒక్క భారత ఇండియన్ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హమని చెప్పుకోవాలి. ఇక సూపర్ 8కి వెళ్ళిన టీమిండియాలో ఎవరైనా ప్లేయర్స్ టాప్ 5లోకి వెళ్తారేమో వేచి చూడాలి. అలాగే ICC T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ఏ టీం అందుకుందనుకుంటున్నారో మీ ఫేవరెట్ టీం కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.